వ్యవసాయానికి సౌర విద్యుత్ వాడండి, మిగిలితే ప్రభుత్వమే కొంటుందన్న సీఎం రేవంత్. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం, రాజధాని అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం. మియాపూర్ హైదర్ నగర్ లో హైడ్రా కొరడా, అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న అధికారులు. నందిగం సురేష్ కు జూన్ 2 వరకు రిమాండ్, మంగళగిరి కోర్టు గుంటూరు జిల్లాకు తరలింపు. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్ కి 14 రోజుల రిమాండ్, విశాఖ సెంట్రల్ జైలుకు నిందితుల తరలింపు. ఐదో రోజు కొనసాగుతున్న పుష్కరాలు, త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు. కడపలో మహానాడుకు పనులు ప్రారంభం, ఈ నెల 27 నుంచి 3 రోజులు టీడీపీ పండుగ. దేశానికి రాజ్యాంగమే సర్వోన్నతం, సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. సీజేఐకి ఇచ్చే మర్యాద ఇదేనా? మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ అసహనం. పిల్లల్లో చక్కెర వినియోగాన్ని తగ్గించండి, బడుల్లో షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలన్న సిబిఎస్ఈ. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన, తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం. యూకే నగర మేయర్ గా యూపీ రైతు కొడుకు రాజ్ మిశ్రా విక్టోరియా వార్డు నుంచి గెలుపు. బాంబు పేలుళ్లకు విజయనగరంలో రిహార్సల్స్, ఉగ్రకుట్రను భగ్నం చేసిన దర్యాప్తు సంస్థలు. త్రివిధ దళాల సమన్వయానికి సింధూర్ నిదర్శనం, ఆర్మీని ప్రశంసించిన రక్షణ మంత్రిత్వ శాఖ. పంటను కాపాడుకునేందుకు అన్నదాత అష్ట కష్టాలు, వీడియో చూసి రైతుకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన కేంద్ర మంత్రి. శశి థరూర్ పై వేటు వేసే యోచనలో కాంగ్రెస్, కొన్నేళ్లుగా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చర్చ. పాకిస్తాన్ కోసం గూఢాచార్యం, యూపీలో వ్యాపారవేత్త అరెస్ట్. ఉగ్రదాడికి ముందు పహల్గామ్ ను సందర్శించిన జ్యోతి, యూట్యూబర్ కేసులో విస్తుపోయే విషయాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు క్యాన్సర్, త్వరగా కోలుకోవాలన్న ట్రంప్, కమలా హారిస్. ఐపీఎల్లో ఒక్క దెబ్బకు 3 బెర్తులు, ప్లే ఆఫ్స్ లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 40 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. బీసీసీఐ కీలక నిర్ణయం, ఏషియా కప్ కు భారత్ దూరం. ఐపీఎల్లో నేడు లక్నో వర్సెస్ హైదరాబాద్, రాత్రి 7:30 లక్నో వేదికగా మ్యాచ్.